హాయ్ వాజ్ ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నాం. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. వారు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మేము మామ్నార్ జిల్లా, మాది ఉమ్మడి మామ్నార్ జిల్లా. 3 తాలూకాల సమస్య ఇది వచ్చేసి అల్లంపూరు, వనపర్తి, కొల్లాపూరు. ఈ 3 తాలూకాల సమస్య మీద మేము ఇవాళ ప్రజా దర్బార్కు దగ్గర ఒక 10 సార్లు రావడం జరిగింది. ఇవాళ కూడా వచ్చినాము. మాకు ప్రజా దర్బార్లో మేము అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సార్, మా 2000 మంది నిర్వాసితులు ఉన్నారు 67 గ్రామాల్లో. ఇంతవరకు కూడా ఏ సమస్య మీద ఇక్కడికి వస్తున్నారన్న రెగ్యులర్గా? అంటే ఈ 10 సార్లు కూడా దేనికోసం వచ్చారు? సార్, మేము వచ్చేసి అప్పుడు 1986లో, అంటే మాది 1980లో శ్రీశైలం థర్మల్ కేంద్రం, విద్యుత్ కేంద్రం కట్టడం కోసం, శ్రీశైలం ప్రాజెక్టు కట్టడం కోసం మా భూములు, మా పొలాలు, సారవంతన భూములు అన్నీ ముంపుకు గురైనాయి. ఆ ముంపుకు గురైనప్పుడు ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగము నష్టపరిహారం ఇస్తా ఉన్నది. నష్టపరిహారం అరకొరగా ఇచ్చింది. ఇంతవరకు ఉద్యోగం ఇంటికంటే ఇంతవరకు 182 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. ఇంతవరకు మాత్రం ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ ఉద్యోగాలు ఇస్తాం, వచ్చే ప్రభుత్వాలు ఈ ప్రభుత్వంలో ఇస్తామని ఓట్లు వేయించుకుంటారు తప్ప మాకు ఇంతవరకు న్యాయం చేయడం లేదు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, 10 సార్లు కూడా మొన్న జెడ్పోల్ బహిరంగ సభలో మా రేవంత్ రెడ్డి సారు, మా ఉమ్మడి మామ్నార్ జిల్లా ముఖ్యమంత్రి గారు, ఆయన చెప్తూ ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ సమస్య ఉంది, నేను మా ముఖ్యమంత్రి మా ఉమ్మడి మామ్నార్ జిల్లా సమస్య కాబట్టి నేను 100% మీ సమస్య తీరుస్తా, అందువల్ల మాకు ఈ తొందరలోనే మీ సమస్య తీరుస్తానని జరిగింది. 9 నెలలు అవుతుంది, ఇంకా ఇంతవరకు సమస్య తీరలేదు. అందుకోసం మేము అడగడానికి వచ్చాం. సార్, మా సమస్య ఏమైంది అని. ఒకటే అన్న, ఇప్పుడు ఆ ముంపు గ్రామానికి అయితే ముంపు ప్రాంతానికి సంబంధించి ఎంత ప్లేస్ పోవడం జరుగుతూ ఉంది? సార్, మాది వచ్చేసి 1,20,00,000 ఎకరాలు భూమి ముంపుకు గురైనాయి. తర్వాత 67 గ్రామాలు, అంటే మొత్తము 117 గ్రామాలు ముంపుకు గురైనాయి. అప్పుడు ఏపీలో ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 50 గ్రామాలేమో ఏపీకి వెళ్ళిపోయినాయి, 67 గ్రామాలు తెలంగాణకు వచ్చినాయి. ఈ 67 గ్రామాల్లో మాకు ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని మేము కూడా ముఖ్యమంత్రి గారికి గత కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అడుగుతున్నాము. మాకు న్యాయం చేయండి అని మాత్రం మేము అడుగుతున్నాం. సార్, మొత్తం బాధితులు ఎంతమంది ఉంటారు? సార్, ఇప్పటికి మొత్తం త్రిసభ్య కమిటీ ఆమోదం పొందిన బాధితులు వచ్చేసి 2000 మంది ఉన్నారు. సార్, ఈ 2000 మందికి ఇంతవరకు ఏజ్ దాటిపోతుంది. కొంతమంది చనిపోయినారు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది అయినారు. వీళ్ళందరూ తీసేస్తే 1400 నుంచి 1500 మంది వరకు లేము. కనీసం ఇప్పుడన్నా ఈ 1400-1500 మంది కన్నా ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఆశగా ఎదురు చూస్తూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. మేము ప్రతి రాజకీయ నాయకుని వేడుకుంటున్నాము. ఈరోజే మేము జూపల్లి కృష్ణారావు సార్ని కలిసినాము. అసెంబ్లీ అయిపోయినమ్మా, మీ సమస్య నేను ముందర పెట్టుకుంటాను అనడం జరిగింది. చిన్నారెడ్డి సార్ని కూడా మన ప్రణాళిక సంఘం, మా వనపర్తి సార్ మాజీ ఎమ్మెల్యే, తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాబట్టి సార్ని కూడా అడగడం జరిగింది. సార్ కూడా ఈ అసెంబ్లీ అయిపోయి కూర్చొని ముఖ్యమంత్రి గారు కూర్చొని మీ సమస్యను నేను పరిష్కరిస్తానన్నమాట చెప్పడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పోరాటం, మాకు ఉన్న భూములు, ఉండడానికి ఇండ్లు మొత్తం కోల్పోయి, సర్వం కోల్పోయి ఉన్నాం. ఎక్కడెక్కడో పక్షుల్లాగా, ఏదో చెట్టు మీద వాలిన పక్షుల్లాగా ఎక్కడెక్కడో జీవిస్తున్నాం. ఇంతవరకు గతంలో చెప్పిన ప్రభుత్వాలు, 1986లో చెప్పిన ప్రభుత్వము ఇంటికో ఉద్యోగం అని, ఇప్పటికీ ఆ ఉద్యోగాలు రానందుకు చివరికి మా నాన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు ముసలోళ్ళు అయి చనిపోయారు. ఇప్పుడు మా ఏజులు కూడా దాదాపుగా ఇంచుమించుగా మా ఏజులు కూడా దాటిపోతున్నాయి. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అనేది కల్పించలేదు. దయచేసి గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటికైనా ఈ ప్రభుత్వ హయాంలోనైనా మా కష్టాలని తొలగించండి. మా బ్రతుకులు చీకట్లోకి నెట్టుకొని 2 రాష్ట్రాల ప్రజలకు మేము వెలుగునిచ్చినాం. కానీ వెలుగునిచ్చిన దానికి కూడా మాకు ఇంత కూడా కనీసం కొంచెం కూడా గౌరవం లేకుండా, ఒక ఉద్యోగం ఇవ్వకుండా, మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కాలయాపన చేస్తూనే గడుపుతున్నారు తప్ప మా బ్రతుకులు చీకట్లో నలిగిపోతున్నాయి కదా అనే ఆలోచన ఇంకా ప్రభుత్వానికి రాలేదు. రాజకీయ నాయకులకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మేము మా బ్రతుకులను కూడా బాగు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్యులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ఈరోజు సానుకూలంగా, ఇన్ని రోజులకు సానుకూలంగానే బాగానే స్పందించినారు. అసెంబ్లీ అయిపోయిన ఎంబడే మీ సమస్య త్వరలో పరిష్కరిస్తామని చెప్పిండ్రు. అది సంతోషంగా ఉంది. ఎలాగో వచ్చినాము, ఇంతవరకు ప్రజా దర్బార్లో జరిగిన అప్లికేషన్లు పెడితే త్వరగా పరిష్కారం అవుతాయంటే ఆ దిశగా కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, శ్రీశైలం విద్యుత్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టులో భాగంగా ముంపు గ్రామానికి అన్ని గ్రామాలు కూడా
గురయ్యాయని చెప్పి ఆ బాధితులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ ముంపు ప్రాంతానికి సంబంధించి గత ప్రభుత్వాలు కూడా నష్టపరిహారం, దాంతోపాటు ఇంటికి ఒక ఉద్యోగాన్ని కూడా ఇస్తామని చెప్పారని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కాలయాపన చేస్తూ వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరుణించి వారి సమస్యను పరిష్కరించాలి, ఇంటికి ఒక ఉద్యోగాన్ని కూడా వారికి ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానంగా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.